హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో రాష్ట్రంలో డెంగ్యూ కేసుల భయం అండి. సో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు అయితే ఎక్కువైపోయాయి. వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు ఈ మేరకు జారీ చేసింది. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కలకలం కొనసాగుతుందండి. డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అయితే పేర్కొందండి. వర్షాకాలం వచ్చిందంటే చాలు, వర్షాలతో పాటు సీజనల్గా రోగాలు కూడా వస్తూ ఉంటాయి. సో రాష్ట్రంలో వర్షాకాలంలో దోమల బెడదతో పాటుగా రోగాలు కూడా పెరుగుతాయి. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల సంఖ్య అయితే విపరీతంగా పెరిగినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించిందండి. రాష్ట్రంలో గత నెలలో మొత్తం 263 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కాగా 9 మలేరియా కేసులు నమోదైనట్టుగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ అయితే ఈ మేరకు వెల్లడించిందండి. గత ఏడాదితో పోలిస్తే కనుక ఈ ఏడాది డెంగ్యూ పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయని పేర్కొనింది. అయితే కేసులు పెరిగే అవకాశం ఉందని అయితే అంటున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది అని అన్నారు. ఇక కేసుల పెరుగుదలపై జిల్లా అధికారులకు అలర్ట్ అండి. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆసుపత్రులలో వసతులపైన కూడా, మందుల లభ్యతపైన కూడా దృష్టి పెట్టాలని ఆరోగ్య శాఖ జిల్లా అధికారులకు సూచించిందండి. సో రోజువారీ కేసులను రిపోర్టు చేయాలని, అవగాహన కార్యక్రమాలను కూడా ఈ మేరకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందండి వైద్య ఆరోగ్య శాఖ. ఇక డెంగ్యూ కేసులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక నిరంతరం వాంతులు, చిగుళ్లలో రక్తస్రావం, కడుపు నొప్పి, సులభంగా గాయాలు అయితే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారండి నిపుణులు. దోమల నుంచి శరీరాన్ని కాపాడుకోవాలని, ఇంటి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. డెంగ్యూ బారిన పడకుండా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి అని అయితే సూచిస్తున్నారండి వైద్య నిపుణులంతా కూడా.